యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే టెక్నాలజికల్ అప్డేట్ ఇన్ న్యూరో సర్జరీ. సో టెక్నాలజికల్ అప్డేట్ అంటే మనకి పాతకాలం న్యూరో సర్జరీకి ఇప్పుడున్న సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? సో పాతకాలంలో ఏంటంటే చాలా మంది న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ కంతులు కానీ లేకపోతే నడుము సంబంధించిన సర్జరీలు చేయడం వల్ల కానీ బెడ్ రిడన్ కావడము, లేకపోతే ఒక కాలు చేతి పడిపోవడము, అంటే ఏదో ఒక డెఫిసిట్ వచ్చేది. సో పాతకాలంలో న్యూరో సర్జరీ ఏదైనా న్యూరో సంబంధించిన జబ్బులు ఏమైనా వస్తే సాధ్యమైనంత వరకు మనకు మాట పోవడము, కాలు చేతులు పడిపోవడం అనేది చాలా అరుదుగా అయ్యేది. కానీ ఈ కాలంలో సిన్స్ ఒక 5-6-7 ఇయర్స్ నుంచి అసలు న్యూరో సర్జరీలో టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. దట్టు మా సికింద్రాబాద్ యశోదలో లేటెస్ట్ ఏమేమి ఉన్నాయో అన్నీ మాకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రోబోటిక్ ఇన్ న్యూరో సర్జరీస్ అంటాం. సో రోబోటిక్ అండ్ న్యూరో సర్జరీ అంటే ఇప్పటి వరకు మీకు న్యూరో సర్జరీ రోబో అనేది మీరు కడుపు సంబంధించిన సర్జరీలు అంటే గ్యాస్ట్రోలో, గైనిక్ దాంట్లో, వేరే దాంట్లో వినుంటారు. కానీ న్యూరోలో ఇప్పటివరకు రోబో ఉన్న సంగతి ఇంకెవరికి తెలియదు. సో రోబోటిక్ న్యూరో సర్జరీ అనేది రీసెంట్గా న్యూరో సర్జరీ కూడా స్టార్ట్ అయింది. అంటే ఒక రోబో అనేది మనకి హెల్ప్ చేస్తుంది, సర్జరీలో హెల్ప్ చేస్తుంది. సో ఇది కంప్లీట్ రోబో కాదు, కానీ రోబోటిక్ అసిస్టెడ్ న్యూరో సర్జరీ అంటాం. అసిస్టెడ్ అంటే మనకి గైడ్ చేస్తుంది. అంటే ఒక ట్యూమర్ దగ్గర రీచ్ కానీకి మనకి ఎంతసేపుగా వెళ్ళగలుగుతాము, ఎట్లా చేయగలుగుతాం అనేది మనకి గైడ్ చేస్తుంది. సో లోపల వెళ్ళి ట్యూమర్ తీస్తున్న టైంలో కూడా మనకి ఇంపార్టెంట్ పార్ట్స్ మనకి రోబో మిషన్ ద్వారా అంటే మనకి వర్క్ ఛానల్ ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ ఛానల్ లోపల మనకి చూపిస్తూ ఉంటుంది. ఏమని చూపిస్తుంటది? మీరు క్రిటికల్ ఏరియా దగ్గర ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక నావిగేషన్ చేస్తుంటారు. సో దీనికి నావిగేషన్ అని కూడా అంటాం. అంటే నావిగేషన్ అంటే మనం ఎక్కడ ఉన్నామో, ఏ పార్ట్ లో ఉన్నామో, సర్జరీ ఎంతవరకు చేయగలుగుతున్నాం, సేఫ్ ఏంటి, ట్యూమర్ ఎంతవరకు తీయగలుగుతాం అనేది ఉంటుంది. సో ఈ రోబోతో పాటు ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అని అంటాం. అంటే ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అంటే మనగా ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోబో మనకి ఏం చేస్తుంది, చిన్న చిన్న హోల్స్ కారిడర్స్ లో నుంచి వెళ్ళి సర్జరీ చేస్తాం. దీనికి ఏంటంటే కీ హోల్ సర్జరీస్ అంటారు. ఈ మధ్యలో ప్రతి ఒక్క పేషెంట్ అడిగేది ఏంటంటే సార్ కీ హోల్ సర్జరీస్ ఏమైనా చేస్తారా అని. సో ఈ కీ హోల్ సర్జరీస్ వల్ల మనం కంటి తీసేసి ఇంకా కంటి ఒకవేళ మనకు రోబో చూపిస్తుంది ఎంత దూరంలో మనం ఎంత క్రిటికల్ ఏరియా దూరంలో ఉన్నామని చెప్పి చూస్తుంది. సో చూపించిన తర్వాత మనకి ఆపరేషన్ థియేటర్లో ఎంఆర్ఐ ఉండడం వల్ల ఇమీడియట్ గా ఎంఆర్ఐ చేసేసుకొని మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం, ఇంకా ఎంత ట్యూమర్ తీయగలుగుతాం అనే ఒక అవగాహన వచ్చి మళ్ళీ అదే సిట్టింగ్ లోపల సాధ్యమైనంత వరకు ట్యూమర్ 99% 100% ట్యూమర్ తీయగలుగుతాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఈ రోబోటిక్ అసిస్టెడ్ ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ సర్జరీస్ అంటాం. అంటే ఈ రోబో వల్ల మనకి అసిస్ట్ చేయడం వల్ల చిన్న చిన్న కీ హోల్స్ వల్ల మనం వెళ్ళి బ్రెయిన్ కంటిని లేకపోతే స్పైన్ సంబంధించిన సర్జరీస్ సో ట్యూమర్ అనేది కంప్లీట్ గా తీయగలుగుతాము. ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ ఉండడం వల్ల ఒకే సిట్టింగ్ లోపల ట్యూమర్ అంతా తీసి మన సేఫ్ ఏరియాస్ ఎంత దూరం ఉన్నాయి, ఎంత దూరంలో ట్యూమర్ తీయగలుగుతాం అనేది మనం ఇది చేసి పేషెంట్ కి సేఫ్ గా కాలు చేతులు పడిపోకుండా, మాట పడిపోకుండా ఇవన్నీ చేయగలుగుతాం. సో ఈ మధ్యలో ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటారు. సో ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే చిన్న చిన్న కీ హోల్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ బేస్ ఎండోస్కోపీ అంటాం. సో ముక్కు ద్వారా వెళ్ళి ఎండోస్కోప్ ప్లస్ రోబోటిక్ సిస్టమ్. రోబో ఏంటంటే మనకి ముక్కులో నుంచి కంటి ఎక్కడ ఉందనేది గైడ్ చేస్తారు. ఆ గైడ్ పట్టుకొని మనం ఆ కంటి దగ్గరికి వెళ్ళి ఎండోస్కోప్ వల్ల వెళ్ళి టీవీలో చూసుకుంటూ ఆ పార్ట్ ని డ్రిల్ చేసి బ్రెయిన్ లో ఎంట్రీ అయిపోయి ఆల్మోస్ట్ ట్యూమర్ అంతా తీయగలుగుతున్నాం అండి. సో దీనికి ఏమంటామంటే ఎండోస్కోపిక్ రోబోటిక్ అసిస్టెడ్ న్యూరో సర్జరీ అంటాం. సో రోబోటిక్ అసిస్టెడ్ ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ సర్జరీస్ ఉన్నాయి, రోబోటిక్ అసిస్టెడ్ ఎండోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి. సో మనం ఈ రోబో ఉండడం వల్ల మనము ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ హెల్ప్ తీసుకొని సాధ్యమంత కంటి తీసేస్తాము. ప్లస్ ఈ ఎండోస్కోప్ ఉండడం వల్ల కీ హోల్ సర్జరీస్ చేసుకొని ఆల్మోస్ట్ ఈ రోబో హెల్ప్ వల్ల అసిస్టెడ్ చేసుకోవడం వల్ల మనం ట్యూమర్స్ అన్ని తీయగలుగుతాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్ అంటాం. సో నావిగేషన్ సిస్టమ్స్ అంటే రోబో కాక ఇంకొక నావిగేషన్ సిస్టమ్ అని ఉంది. సో మన గూగుల్ నావిగేషన్ అన్నట్లు ఒక మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం